హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే నేను కుక్ చేస్తున్నాను. సో కుకింగ్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. శీలావతి అంటారు కదా, ఆ ఫిష్ అయితే నేను వండుతున్నాను. ఇది ఆల్రెడీ కడిగి పెట్టి ఉంచుకున్నాము. సో ఇదైతే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే రైస్ అయితే ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఫిష్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే చాప్ చేస్తున్నా. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేస్తే మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా. సో ఈ 3 ఆనియన్స్ నేను చాప్ చేసి పక్కన అయితే రైస్ అవుతుంది. సో ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నా, అన్ని రెడీగా ఫిష్ కర్రీకి అయితే ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. నేనైతే ఫిష్ గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 అయితే టమాటోస్ తీసుకున్నాను. అండ్ చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఎంత కావాలో అంత నానబెట్టి పెట్టుకున్నాను. ఆ ఫిషెస్కి ఎంత సరిపోతా అంత మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువైపోయినా కానీ పొల్లగా ఉంటుంది, బాగుండదు. తక్కువైనా కానీ స్వీట్నెస్ వచ్చేస్తుంది. కూడా నేనైతే కట్ చేసి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీనికి నేను ఫిష్కి అయితే ఎక్కువ మసాలాలు ఏమి వేయను, సింపుల్గానే చేస్తాను. ఎందుకంటే దీనికి మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ మన ఫిష్ని డామినేట్ చేసేస్తుంది. సో అప్పుడు ఫిష్ టేస్ట్ అనేది కొంచెం మనం మిస్ అవుతాం అనమాట. సో ఓకే, నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నా. ఏమంటారు, హీట్ అయింది, ఎలా చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ యాడ్ చేసేసాను. సో ఇది కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఫిష్ కడిగి పెట్టేసుకునేటప్పుడు ఫిష్లోనైతే సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసామనుకోండి ఉల్లిపాయల్లో, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అనేది కొంచెం త్వరగా అబ్జర్వ్ చేసుకొని ఉల్లిపాయలు త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. నేనైతే ఎక్కువ వేయట్లేదు, ఆల్రెడీ ఫిష్లో వేసాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఎలాగో మనం చింతపండు వేస్తాం కాబట్టి సాల్ట్ని ఎక్కువ అది తీసుకుంటుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో కుక్ అయ్యి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. చూడండి, తగినన్ని, ఎవరికి ఎన్ని కావాలో అనే, అంటే మన ఇంట్లో మన అలవాట్లను బట్టి మనం యాడ్ చేసుకోవాలి కారం అనేది. ఓకే, సో చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నేను చేసుకుని ఉంచుకున్నాను అనమాట. సో ఫ్రెష్గా చేసుకునేదైతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫ్రెష్గా చేసి ఉంచుకోండి. అల్లం నేను ఒక టమాటో చాప్ చేసుకొని టమాటో కూడా యాడ్ చేసుకుంటాను. నేను ఒక 2 టమాటోస్ వేస్తున్నాను, మీడియం సైజ్ టమాటోస్. ఇవన్నీ మగ్గితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మంది అయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టమాటో మరి అందరూ యాడ్ చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మొత్తం అది టమాటో చాప్ చేసినప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి ధనియా పౌడర్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ స్టేజ్లోనే, కానీ నేను వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు దాంట్లోనే ధనియాలు వేసి అది కూడా పేస్ట్ చేసేసాను అనమాట. సపరేట్గా మళ్ళీ పౌడర్ చేయడానికి నేనైతే ధనియాలు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను, రోస్ట్ చేసి. వాటిని నేను మళ్ళీ పౌడర్ అయితే చేయాలి, కానీ ఈసారికి మాత్రం నేను అలా మిక్స్ చేసి వేసేసాను.
కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మూత పెడతాను. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెంసేపు ఇది కుక్ అవ్వనమాట. ఇప్పుడైతే ఈ టెక్స్చర్ చూద్దాము. ఇదైతే కుక్ అయిందనమాట. టమాటోస్ అన్నీ కుక్ అయినాయి. ఈ స్టేజ్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నా. కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. ఈ స్టేజ్లో వేసామంటే చక్కగా బాగా కుక్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట. సో చింతపండు అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని నేను గుజ్జు తీసి దాంట్లో వేస్తాను. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుందాం. చింతపండు గుజ్జు అయితే నేను యాడ్ చేశాను. అదంతా కలిపి బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడైతే మన గ్రేవీ అంతా బాగా కుక్ అయింది. ఇందులో మనం ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఫిషెస్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. నేను కొన్ని అయితే ఫ్రై చేస్తాను, కొన్ని అయితే పులుసులో వేస్తాను. కూర చాలా పెద్ద. నేను కొన్ని పీసెస్ అయితే ఉంచేసాను. ఫస్ట్లో అయితే కలుపుకున్నాను, తర్వాత కలిపితే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. ఇంకా కొంచెం పడుతుంది అని నాకు అనిపించింది. సో అందుకే ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం అసలు మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్. మసాలా పౌడర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఫిష్కి, ఎందుకంటే ఇది డామినేట్ చేస్తుంది. ఫిష్ టేస్ట్ కన్నా మనకి మసాలా ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో నేను కొంచెమే వేసాను. ఒకసారి అయితే హైలో పెట్టాను. ఇలా మనకి కొత్త మన ఉడుకుతుంది కదా, అలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి లిడ్ పెట్టుకుంటే ఆయిల్ పైకి వెళ్తే అయిపోయినట్లే. ఇంకా మనం ప్రతిసారి అది పట్టుకొని కలపకూడదు. అయితే మూత పెట్టాను, ఉడకాలి. ఓకే సో ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడైతే కర్రీ ఎలా ఉడికిందో మీకు అయితే చూపిస్తా చూడండి. ఇవ్వండి, కొత్త మనం ఉడుకుతుంది కదా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం అయితే కలిపెట్టకూడదు. ఇప్పుడైతే మనం ఈ 2 ఎడ్జెస్ పట్టుకొని జస్ట్ ఇలా షేక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కువ షేక్ చేయకూడదు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకొకసారి సాల్ట్ వేసాం కాబట్టి కారం ఉప్పు అన్నీ అయితే బాగున్నాయి. మరి రైస్తో కలుపుకుంటే ఎలా ఉంటుందో అనేది చూడాలి. సో ఎస్ ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అయితే మర్చిపోకండి. సో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా ఉడికింది. బాగుంది కదా, టెక్స్చర్ చూడడానికి చాలా బాగుంది కదా, కలర్ అంతా చూడడానికి బాగుంటుంది, డెఫినెట్గా తినడానికి కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం వండిన ఫుడ్ అయితే ఇప్పుడు తినడానికి టైం అయింది. ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ పులుసుతో కొంచెం రైస్ కలిపి ఎవరికి థ్యాంక్స్ చెప్పి
సూపర్, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది, అది నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ముక్క బాగా ఉడికింది. నేనైతే ఇంకా ఆగలేను, తినేస్తాను. ఏంటి ప్రతిసారి ఇలాగే చెప్తున్నారని అనుకోకండి, నిజంగా అయితే చాలా బాగుంది. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే హ్యాపీగా తినచ్చు మనం. చాలా బాగుంది నిజంగా. చాలా ఎమ్మీగా ఉంది. పీస్ కూడా చూడండి అంత బాగా ఉడికిందో. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.